ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. గూగుల్ పే, ఫోన్ పే వాడే వారందరికీ కొత్త రూల్స్ విడుదల అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఎండ్ వరకు చూడండి. ఈ ఛానల్ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ, కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ పేమెంట్స్ ని చేస్తున్నారు. క్యాష్ పేమెంట్లు బాగా తగ్గిపోయాయి. రోజువారీ జీవితంలో ఇప్పుడు యూపీఐ అనేది అంతర్భాగంగా మారింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చొరవతో ఎన్నో సంస్థలు ఈ సేవలను అందిస్తున్నాయి. యూపీఐ పేమెంట్స్ విధానంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్లుగా అందిస్తున్నప్పటికీ సంస్థలు వాలెట్లో ఉన్నటువంటి డబ్బులతో యూపీఐ పేమెంట్ల విషయంలో మాత్రం కొన్ని పరిమితులు ఉన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలు తీసుకువచ్చింది. ఇక నుండి పీపీఐలను థర్డ్ పార్టీ అప్లికేషన్లను అనుసంధానం చేసేందుకు వీలు కల్పించాలని, ప్రీపెయిడ్ పేమెంట్ సాధనలో మనం ముందుగానే కొత్త డబ్బును జమ చేసి పెట్టుకోవచ్చు. వీటిని వ్యాలెట్స్ లేదా ప్రీపెయిడ్ కార్డు చెప్పవచ్చు. యూపీఐ ఆన్లైన్ ట్రాన్సాక్షన్కు పేమెంట్ చేయవచ్చు. పీపీఐలో ఉన్న డబ్బు మేరకు బ్యాంక్ అకౌంట్ సంబంధం లేకుండా ఖర్చు చేయొచ్చు. పీపీఐ అందిస్తున్నటువంటి సంస్థకి చెందిన యూపీఐ ద్వారానే ఈ పేమెంట్స్ చేసేందుకు వీలవుతుంది. ఇక నుండి ఏదైనా యూపీఐ అప్లికేషన్ను అనుసంధానం చేసి చెల్లింపు జరిపేందుకు వీలవుతుంది. దీనివల్ల పీపీఐ వినియోగదారులకు ఇక ఈజీ అవుతుంది. ఉదాహరణకు ఫోన్పే వాలెట్లో కొంత మొత్తం వేశారనుకుంటే ఇప్పటిదాకా సంస్థ యూపీఐని వాడినప్పుడు ఆ మొత్తాన్ని పేమెంట్స్ కోసం వాడుకునే వీలుంటుంది. ఇతర యూపీఐ యాప్స్ వాడిన ఫోన్పే వాలెట్లోని డబ్బుతో ఇక పేమెంట్స్ చేసుకోవచ్చు. పీపీఐ వాలెట్ను అందిస్తున్న సంస్థ పైన పూర్తి ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. ఇతర యూపీఐ అప్లికేషన్లు కూడా వాడుకోవచ్చు. న్యూ రూల్స్ అయితే వచ్చాయి.